జనసేన నాయకులు కార్యకర్తలు విజయోత్సవ అభినందన సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సభాధ్యక్షులు జమ్మి గారికి, వేదిక పైన ముఖ్య అతిథులు యువ మంత్రి గారు సుభాష్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయ్య గారికి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, మాజీ శాసనసభ్యులు అజయ్ రామ్ గారికి, వేదిక పైన అధినేత మహారాజులందరికీ, వేదిక ముందున్న జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి ఏదైతే గడిచిన ఎలక్షన్స్లో మరి పొత్తు పెట్టుకోవడం, మీరందరూ కూడా ఈ ఎలక్షన్స్లో మరి నాతో పాటు సుమారు 2 నెలల పాటు మరి ప్రతి కార్యక్రమంలో పాల్గొనుకుని మంచి విజయాన్ని నాకు కానీ హరీష్ కానీ సుమారు 37,030 ఓట్లు నాకు మెజార్టీ ఇవ్వడం, మరి హరీష్ గారిని నాకంటే 5-6 ఓట్లు ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మీ అందరూ మరి పార్టీ లేకుండా గొప్ప మనస్తత్వంతో పొత్తు పెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన చేసిన త్యాగం, మరి 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు కూడా మంచి మెజార్టీలోకి వెళ్ళడం ఇది ఒక చరిత్ర. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక అనుభవమైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పదే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి మన పొత్తు పెట్టుకోవడం, ఇవాళ లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి మన రాష్ట్రం చాలా ఇబ్బందిగా పరిస్థితిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి మళ్ళీ మన రాష్ట్రాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి 24 గంటలు ఏదైతే ఆ రోజు నగ్గేదో ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖల మీటింగ్లు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా సుమారు 14 లక్షల కోట్ల అప్పులున్న ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేక హామీలు ఇచ్చాం. మరి ఇచ్చిన హామీ ప్రకారం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ చాలా దుర్మార్గమైన ఆరోపణలు చేసింది పెన్షన్ ఇవ్వలేమని చెప్పి. దాని ఏదైతే సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ ఇప్పిస్తారని హామీ ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కూడా 1000 రూపాయలతో పాటు కొత్తగా ఇచ్చే 4,000-7,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మరి ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటలకే 70% పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది మనం గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే అనేక వాగ్దానాలు చేశారు. 1000 కోట్లు కావాలి మనకి ఈరోజు సంక్షేమ పథకాలను ఇవ్వడానికి. మరి గత నెల రోజుల నుంచి కూడా పరిపాలనలో అన్ని మంత్రుల చేత రివ్యూ పెట్టించి మరి కొత్త యువకులుగా వారందరినీ కూడా మంత్రివర్గంలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పథంలో నడపాలని 24 గంటలు కష్టపడుతున్నారు. కాబట్టి దానికి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఏదైతే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంచి శాఖ ఆయన తీసుకున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేసింది. మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన రాష్ట్రంలో మంచినీటి సమస్య ఉందో మరి పంచాయతీలో రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా రివ్యూ పెట్టి పంచాయతీరాజ్ రోడ్లన్నీ పాడైపోయి దానికి 5,000 కోట్లు కావాలని చెప్పి తొందరలో 5,000 కోట్లు ఇచ్చి రోడ్లన్నీ బాగు చేస్తే మరి ప్లాన్ కూడా ఆయన చేసే తొందరలో గ్రాంట్ కూడా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అన్ని అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా జనసేన ప్రధానంగా మనందరినీ కలుపుకెళ్ళాలి. పదవుల్లో కానీ మరి ఈ ఎంప్లాయ్మెంట్లో కానీ అన్నీ కూడా కలిపికెళ్తాము. అదేవిధంగా తప్పనిసరిగా మరి జనసేన టీడీపీ బీజేపీ వేరే కాకుండా అందరినీ కలిపిన మన నియోజకవర్గంలో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు ఏదైతే పొత్తు పెట్టుదానికి కూడా మీ అందరికీ ప్రాధాన్యత ఇచ్చాం. అదేవిధంగా మీరందరూ కూడా ఎలక్షన్స్ ముందు మనకున్న ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీలో వెళ్ళిపోయినా మీరందరూ పెద్ద మీటింగ్ పెట్టి మాకు భరోసా ఇచ్చి ఎలక్షన్లో రెట్టింపు ఉత్సాహంతో మనందరం కలిసి పనిచేసాం. ఎక్కడ పార్టీలు కానీ భేదం లేకుండా అందరూ ఒక ఆనందంలో కలిపాం. కాబట్టి తప్పనిసరిగా మనం ఎప్పుడు ఈ 15 సంవత్సరాల పాటు ఈ అవినాభావ సంబంధం మనందరం ఉండి మన రాష్ట్ర భవిష్యత్తు బాగు చేయడానికి 15 సంవత్సరాలు పునాదిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఆ రోజు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. మరి తప్పనిసరిగా ఈరోజు మళ్ళీ మన అధికారంలోకి వచ్చాం. కాబట్టి దానికి రెట్టింపుగా మన పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయ్య గారు కూడా పార్లమెంట్లో ఉంటారు. కాబట్టి అత్యధికంగా నిజం మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఏదైతే సిఎస్ అనేది ఉంటాయో అది మా నాయకులు చెప్పారు. మీకు మా బొమ్మడవరం నియోజకవర్గం ఎందుకంటే ఫస్ట్ ఓటు బాలయ్య గారు అబ్బాయికి ఏమి అడిగా మీరు నిజంగా చెప్పారు. రెండో ఓటు నాకు ఏమి అడిగాం, అది రెండు మాటలు నాకు ఇచ్చి
సిఎస్ఆర్ నిధులు కానీ ఓఎన్జీసీ నిధులు కానీ గైల్ కానీ రిలయన్స్ కానీ అన్ని నిధులు మాకు ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా మాకు మా నియోజకవర్గానికి ఎక్కువ ఇవ్వాలి. అదేవిధంగా మంత్రి గారు మరి యువ మంత్రి గారు మరి మంచి డైనమిక్ మంత్రి మనకి ఉన్నది మొహం మీద మాట్లాడే మంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఆయన సహకారం ఉంటుంది. మా నియోజకవర్గాన్ని 2014 వరకు ఏ విధంగా తీసుకోవాలో దానికి రెట్టింపు డెవలప్ చేయడానికి అందరి సహకారంతో మరి నేను ముందుకెళ్తాం. అదే కాకుండా మనకు బీజేపీ జనసేన టీడీపీ కూడా అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా మేము భాగస్వామ్యం ఇస్తామని చెప్పి ముందే మాటించాం. అదేవిధంగా తప్పకుండా కలుపుకుని అందరినీ తెలుగుదేశం ఏ రేసులో ఎక్కడైతే జనసేనకు బలం ఉంది, ఎక్కడైతే బీజేపీకి బలం ఉందని చూసుకుని దాన్ని అందరినీ సమన్వయం చేసుకుని, ఎందుకంటే ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ, ఒక పక్క వైఎస్ఆర్ నుంచి ఆ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మనకి వెనకాల నుండి పెద్ద నాయకులందరూ సహకారం చేశారు. అందరినీ కూడా సమన్వయం చేసుకుంటే వెళ్తాం. ఎందుకంటే ఈ నెల రోజుల నుంచి కూడా ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా ఖాళీ ఉండలేదు. అన్ని సమస్యలు పెరిగిపోయి మన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం వైఫల్యం వల్ల అనేక రకాల పనులు పెండింగ్ వల్ల ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జనం అలా వస్తామో ఏదో సమస్య లేదు. మరి గతంలో 14-19 మంది జనాలు వచ్చేవారు కదా, సమస్య ఉండే కాదు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వనాశనం చేసిన అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న ప్రజలు అవన్నీ కూడా మేము కూడా ప్రధానంగా టైం కేటాయించి అన్నీ కూడా పరిష్కారం చేస్తాం. తొందరలోనే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మాకున్న ఇబ్బందులన్నీ రైతులకైతే ఇంకా ధాన్యం డబ్బులు రావాలి. అదేవిధంగా మనకి ఉన్న రైతాంగానికి కాలువల పూడికి కానీ మరి డ్రైనేజీ పూడికి కానీ తీగ మరి తీవ్రమైన నష్టంలో రైతాంగం ఉన్నారు. మరి యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్కి వెళ్తే స్కూల్లో సరిగ్గా మన టీచర్స్ లేరు. అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఏదైతే మీ అందరూ అభిమానంగా మమ్మల్ని మధ్యమజాతిని తగ్గించారో అంతే అభిమానంగా జనసేనని బీజేపీని కూడా కలుపుకుని మన నియోజకవర్గంలో అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన మా నియోజకవర్గ జనసేన సోదరులకు, నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అవసరం తెలియజేస్తున్నారు. వేదిక పైన ఉన్న పెద్దలు, అలాగే వేదిక ముందున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఎందుకంటే ఆనాడు మన ముమ్మిడివారం నియోజకవర్గంలోని జనసేన అభ్యర్థికి వారికి టికెట్ కూటమిలోని టికెట్ కేటాయించలేదనే ఆలోచనతో ఆయన పార్టీ వదిలించి వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు మీరు అందరూ ఒకే పాటించారు. నాయకులు ఎంతైనా సరే ఈ కార్యకర్తలు పార్టీ కట్టుబడి ఉన్నారని చెప్పి మీరు ఆనాడు అప్పుడు నెల్లూరులో పెట్టిన మీటింగ్లోని మీరు అది చూపించారు. అలాగే ఓటింగ్లోని కూడా నిన్న మేము కౌంటింగ్లో తెలిసింది ఏ విధంగా ఏ ఒక్క ఓటు కూడా చెక్కు చెదరకుండా మీరు కూటమి అభ్యర్థిని మీరు వేసి మీరు గెలిపించినందుకు ఇక్కడ విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా పదాభివందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో దానికి సరైన గుణపాఠం ప్రజలే నిన్న ఎన్నికల్లోని వారు తెలియజేశారు. ఇవన్నీ ఈ 5 సంవత్సరాల గురించి మేము మాట్లాడాలన్న ఆలోచన అయితే మాత్రం నాకు లేదు. రేపు ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలైనా నేనైనా ఏం చేయబోతున్నామో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఎన్నికల ప్రచారంలోని మీరు ఇచ్చిన ప్రతి విషయం, నేను మాట్లాడిన ప్రతి విషయం కూడా నాకు గుర్తుంది. ఖచ్చితంగా నేను ఆనాడు ఎన్నికల ప్రచారంలో నేను మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోని అమలు చేస్తానని కూడా ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజున జనసేన పార్టీ జనసేన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరందరూ అనేక అంశాల మీద నన్ను అడిగారు. సార్, మాకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థి అయినా మీరు మాకు సమానమైన న్యాయం చూపించాలని, అలాగే ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. మీరు మమ్మల్ని నామినేటెడ్ అయినా సరే, పోస్ట్ అయినా సరే మాకు సమానమైన న్యాయం చేయాలని కూడా మీరందరూ అడిగారు. ఖచ్చితంగా ఆ మాటకి నేను ఆనాడే ఇచ్చాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటానని కూడా
అందరికీ తెలియజేసుకుంటాం. అలాగే చాలా అనేక అంశాలు కూడా స్థానికంగా ఇక్కడ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా చాలా మంది మాట్లాడారు, కానీ కొన్ని విషయాలు మేము కూడా వినలేకపోయాం. కానీ ఏదైనా సరే మీరు అవి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ మాట్లాడారు ఓఎన్జీసీ గురించి చాలా మంది కూడా అడగడం జరిగింది. జాబ్స్ అయినా సరే, సిఎస్ఆర్ నిధులైనా సరే చాలా వరకు కేటాయించాలని, అది మేము ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలోని అందరికీ సమానమైన 7 నియోజకవర్గాలు మేము అందించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇందులో ముందు వెళ్తారనే ఉండదు. ఖచ్చితంగా సిఎస్ఆర్ పరిధిలోని మీకు అవ్వాల్సిన పనులన్నీ కూడా మీరు మాకు తెలియజేస్తే పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంది కూడా మాట్లాడారు, ఈ చాలా వరకు లంచాలు లేకపోతే ఇవేనా జరుగుతున్నాయి, దాని గురించి మీరు దృష్టి పెట్టాలని. నేను ఒకటే చెప్పాను, వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నా, అయ్యా జరుగుంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉండాలి, కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోని ఎక్కడా కూడా జరగదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అయినా ఎక్కడైనా జరిగి ఉంటే కూడా మీరు ఖచ్చితంగా అది మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా దాని మీద సరైన చర్యలు నేనైనా సరే, లేకపోతే మన మినిస్టర్ గారు, మన వాసంశెట్టి సుభాష్ గారు అయినా సరే, మన ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు డాక్టర్ బుచ్చిబాబు గారు అయినా సరే, ఖచ్చితంగా మేము దానికి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. మీ అందరికీ ఆనాడే తెలియజేస్తాం, ఖచ్చితంగా రేపన్నాడు అభివృద్ధి అయినా సంక్షేమం అన్నా మేము ఖచ్చితంగా అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తామని చెప్పి అదే అభివృద్ధిలోని మేము నడుస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, మీకు ఆనాడు చెప్పాను, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ రైల్వే కూతను వినిపిస్తానని, అది ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి మీకు ఆ రైల్వే కూత వినిపిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇదే మొట్టమొదటి విజయోత్సవాలు జరిగినాయి, కానీ విజయోత్సవ సభ నేను హాజరైంది ఫస్ట్ ఇదే. అది దానికి సమయం ఈ విజయోత్సవ సభ నిర్వహించిన సభ్యులందరికీ, జనసేన కార్యకర్తలందరికీ, వీర మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు సత్యనారాయణ గారు తీసుకొచ్చినప్పుడు నాకు తెలిసి 3 years వెంటనే నా స్నేహితుడు పల్లవరాజు గారికి కూడా ఆ విషయం వివరించడం, హరీష్ గారికి కూడా ఆయన వివరించడం, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ మధ్యన అనుకోకుండా మళ్ళీ నేను, హరీష్ గారు, పల్లవరాజు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజు. ఎందుకంటే కొన్ని వేల మంది లేకపోతే లక్షల మంది అభిమానాన్ని మేమందరం కూడా పొందాం. ఎలా అంటే ఆయన సర్వసాధారణంగా ఎవరికి ఒక హక్కు ఇచ్చారు మాకు హరీష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఒక్కసారిగా ఆ ఒక్క పిక్తో రామచంద్రపురం జన సైనికుల్ని ఆకట్టుకోగలిగారు. తర్వాత ఆ రోజు మా ముగ్గురిని కూర్చోబెట్టి ఏదో మాట్లాడదాం అన్నీ ప్రిపేర్ అయ్యేదని, కానీ ఆయన దగ్గర నుంచి చూసేటప్పటికి నోటప్పుడు మాట్లాడదాం అనేసి వెంటనే ఆయన మా ముగ్గురికి ఒకటే చెప్పారు, మీరు తెలుగుదేశం నుంచి వస్తున్నారు, నేను ఇలా జనసేన నుంచి వస్తాను, మన బాధ్యత ఒకటే. ఇక్కడ చిన్న చిన్న ఇష్యూల్ని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఓటర్లలో చూపించి కులాల మధ్య కుంపడి పెడతా ఉన్నారు.
అలాగే కోనసీమ అల్లల గొడవ కూడా అలా సృష్టించింది వైసీపీ. కాబట్టి మీరు ఎప్పుడు కలిసి ఉండండి. ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు, ఎక్కడైనా సంఘటన జరిగినప్పుడు నాకు తెలియజేస్తే నేను అక్కడికి హాజరవుతాను. అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కింద చూపిందాం, కానీ రెండు కులాల మధ్య గొడవగా మాకు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగకుండా దానికి నా వంతు కృషి 100% ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను తెలుగుదేశం జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన నన్ను ఎప్పుడు సొంత మనిషిగానే చూశారు పవన్ కళ్యాణ్ గారు. అది రామచంద్రపురం ఆయన ఆహ్వానించినప్పుడు నాకు టైం ఇచ్చారు. ఆ రోజున రాజుల్లో లేట్ అయిపోయింది. లేట్ అయినప్పటికీ అలాగే కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఏదైతే హెలికాప్టర్ రావడం ఇబ్బంది అయితే ఆయన బై రోడ్ వచ్చారు. సుమారు 3 గంటలు భయపడి జస్ట్ ఇంకొక 9:53 నిమిషాలకు వచ్చారు. ఆ 9:53 నిమిషాలకు కానీ ఆయనతో 10 అయ్యి ఉంటే ఆ రోజున చాలా అయోమయ పరిస్థితులు పడిపోయింది. ఎందుకంటే జన సైనికులు పూర్తిగా నాకు తెలిసి 7 కాన్స్టిట్యున్సీల్లో జన సైనికుల కన్నా ఎక్కువ మంది 7 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ జన సైనికులు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నారు. మీకు అర్థంగా చెప్పలేదు. ఎందుకంటే అమలాపురంలో కూడా తక్కువే ఉంటారు జన సైనికులు. నాకు తెలిసి అక్కడ 60 to 65% జన సైనికులే ఉంటారు రామచంద్రపురంలో. అంటే అన్ని క్యాస్టుల్లోని కూడా జన సైనికులు ఉన్నారు అక్కడ. నేను అది ఖచ్చితంగా చెప్పాలి. అన్ని క్యాస్టుల్లోని జన సైనికులు ఉన్నారు. అలాంటి ప్రాంతంలో ఆయన వచ్చి కరెక్ట్గా 5 నిమిషాలు మాట్లాడారు. ఆ రోజున రామచంద్రపురం అంతా కూడా జనసంద్రం అయింది. అలాగే వంగవీటి రాధా గారు కూడా వచ్చారు అక్కడికి. ఆయన్ని కూడా చాలా బలంగా స్వాగతించారు జనం అందరూ కూడా, జన సైనికులందరూ కూడా. మరి అలాంటి పరిస్థితిలో నేను వెంటనే గ్రహించి నేను మంచి మెజార్టీతో గెలవాలి అంటే జన సైనికులు ఫుల్గా 1 సైడ్ సపోర్ట్ నాకు కావాలి అని ఫస్ట్ కొండ అడిగిన తర్వాత ఆ రోజు పట్టుకున్న జెండా మళ్ళీ లాస్ట్ వరకు కూడా చాలామంది చెప్పారు జన సైనికులు ఎక్కువ ఓట్లు లేని వాళ్ళే ఉంటారు, దాని ప్రభావం ఉండదని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ముఖ్యంగా నేను ఆ రోజు ఎలక్షన్ రోజు గమనించినప్పుడు 16 సంవత్సరాల యువకులు ఓట్లు లేని వాళ్ళు ఎక్కువ ముసలోళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించారు. ఉదయం 7 గంటలకి అక్కడ బూతుల దగ్గర ఉంటే నైట్ 8:30 వరకు జన సైనికులు ఆ బూతులను వదలలేదు. ఆఖరికి నేనైతే ఇంటికి వచ్చాను, కానీ ఆ బాక్సులు మంగళవారం చేరేంత వరకు కూడా ఎవరు ఇంటికి వెళ్ళలేదు. మరి జన సైనికులు కృషిని, రామచంద్రపురం జన సైనికుల కృషిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే రామచంద్రపురంలో కాదు, జన సైనికులు 11 సంవత్సరాలు కేవలం పవన్ కళ్యాణ్ గారు కూర్చోమంటే కూర్చున్నారు, నిలబడమంటే నిలబడ్డారు. ఏది ఆశ్రయించకుండా ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షలాది మంది హాజరయ్యారు. దేశంలో అలాంటి నాయకులు బహుశా నాకు తెలిసి ఎవరు లేరనుకున్నాను. అదే రకంగా ఈ ఎన్డీఏ కూటమి ఒకటి అవడానికి కూడా ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు, అందులో సందేహం లేదు. మరి ఇలాంటి గొప్ప విజయాన్ని అందించిన ఈ ఎన్డీఏ కూటమి చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే చాలా వింతలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నాకు తెలిసి రాజధాని ఏంటి రాష్ట్రం అంటూ ఉందంటే ఈ 5 ఏళ్ళు ఒక ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతాడు. అది ఏది పిల్లల్ని అడిగినా సరే అది రాజధాని ఏంటంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, పిల్లలు కాదు పెద్దలు అడిగినా సరే. మరి ఉన్మాద పాలనలా చేశారు. మరీ ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ కార్మిక శాఖ వల్లే ఆయన ఓటమి ప్రధాన కారణం ఈ కార్మిక శాఖ. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులని సుమారు 30 లక్షల మంది ఉన్నారు. రిజిస్టర్ అయిన వాళ్ళు 20 లక్షలు అయితే 10 లక్షలు రిజిస్టర్ అవ్వలేదు. ఏది ఉన్నప్పటికీ
30 లక్షల మంది ఒక్కొక్క కుటుంబంలో 3 లేక 4 ఉన్నారు, 1 కోటి మంది దాకా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ భవన నిర్మాణ కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎలక్షన్ ముందే గ్రహించి వారికి ₹1 కోటి విరాళం కూడా ఇచ్చారు. మీరు అందరూ గమనించాలి. అది గమనించడం, వాడి కష్టాలను గమనించడం, ఈరోజు ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు తీసేశారో జగన్మోహన్ రెడ్డి, అవన్నీ కూడా తిరిగి మళ్ళీ భవన నిర్మాణ కార్మికులకి చేరతాయి, అందులో సందేహం లేదు. అదేవిధంగా మళ్ళీ కుచ్చిరాజు గారు అలాగే హరీష్ గారు ఎప్పుడైనా సరే నాకైతే నేను గత 6 years 7 years నుంచి చూస్తున్నాను, వారి ముఖంలో ఎప్పుడు కోపం చూడలేదు. ఇద్దరు ముఖంలో కూడా మీరు అమ్మ చూసారో నాకు తెలియదు, కానీ ఎక్కువ ఇద్దరు ముఖంలో కూడా చిరునవ్వే ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ జిల్లాలో ఎక్కువ ఈ 5 సంవత్సరాలు చాలా విపరీతంగా బాధలు పడ్డ వ్యక్తి ఎవరినో ఉంటే గంగం పల్లవరాజుని మాత్రమే. ఎంత దారుణం అంటే, రాష్ట్రంలో ఎక్కడ పీడీ యాక్ట్లు అనేవి లేవు నాకు తెలిసి. అమలాపురంలో పీడీ యాక్ట్లు పెట్టడానికి ఒక 4-5 నెలల ముందు పల్లవరాజు గారు అండ్ కో వాళ్ళు స్నేహితులకి 18 మంది మీద 16 మంది మీద ఓన్లీ కాపులు పీడీ యాక్ట్ సర్వం సిద్ధం చేసి నేను ఆపడానికి నితిన్ రెడ్డిని అడిగినప్పుడు అప్పుడు నేను ఇంకా వైసీపీలోనే ఉన్నాను. ఒకసారి నువ్వు వెంటనే రా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన నితిన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, పల్లవరాజు అది అనుసరి వరకు బయట ఉంటే మేము యాక్షన్ చేయలేం, ఆడి బూతుల దగ్గర చాలా అల్లర్లు చేస్తారు, మాకు రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్టు, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో పీడీ యాక్ట్ అనే దాని మీద తీసుకుని వస్తాం. 9 నెలల పాటు 9 నెలల సంవత్సరం రావాలి బయటికి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తామని కరాఖండిగా చెప్పి మరి ఏం చేయమంటారు అన్నప్పుడు ఖచ్చితంగా పల్లవరాజు వైసీపీ కండువా వేసుకోవాల్సిందే, వేసుకోకపోతే నేను ఏంటో చూపిస్తానని చెప్పడం, నేను వెంటనే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఆయన ఒకసారి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడినా ఎదుర్కొన్నా అన్నాడు. నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి పల్లవరాజు గారికి చేశాను. అంటే మొన్న కేసులో వచ్చారు. ఎంత దారుణం అంటే, ఓ పోలీస్ ఆఫీసరు గన్ తీసి నోట్లో పెట్టాడు వాళ్ళ అబ్బాయి మైండ్ అయిన వాళ్ళ అబ్బాయి నోట్లో నడి రోడ్లో. అదేవిధంగా ఆ సంబంధం లేని కేసుల్లో 2 కేసులు ఎక్కించారు వెంటనే. ఈ బాధలన్నీ అధిగమించి వచ్చిన తర్వాత పీడీ యాక్ట్ మళ్ళీ ఆ టైంలో ఆయన ఫోన్ చేసి మరి అలా నితిన్ రెడ్డి గారు మిమ్మల్ని వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వమన్నారు, మరి ఏంటంటే జాయిన్ అవ్వకపోతే ఏంటంటే అని అడిగి ఆయన అడిగిన వెంటనే పీడీ యాక్ట్లు ఖచ్చితంగా మీతో పాటు 16 మంది పెట్టేస్తానని అడిగినా, మరి ఏదైంది చెప్పమంటే 2 రోజులు టైం ఇవ్వమనండి అని ఆయన అన్నాడు. ఇప్పుడే చెప్పమనేమో నితిన్ రెడ్డి గారు అన్న తర్వాత ఏదైంది ఇప్పుడే చెప్పమంటున్నారండి అని చెప్తే, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రాను ఆ పార్టీలోకి, అలానే నాకు కూడా ఇంకో 15 మందిని ఇరికించడం చాలా దారుణం. నా ఒక్కడి మీద పెట్టమని, లేదా ఇంకో 2 పేర్ల మీద పెట్టమని, కానీ మిగతా అందరినీ కొట్టొద్దని చెప్పండి, నా పేరు మీద పెట్టుకుంటే పెట్టుకోమనండి, నేనేం బెయిల్ పెట్టుకుంటానని చెప్పి ఆయన చెప్పడం, సరే ఇంకా పొగరు తగ్గలేదు ఈ సంగతి చూస్తానని ఆయన చెప్పడం కూడా జరిగింది. వెంటనే ఆయన బెయిల్ కోసం ట్రై చేసుకోవడం, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగడం, అలాగే అప్పుడు హరీష్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, వెంటనే పార్టీ కూడా అంతగా కలిసి రాకపోయినా, అంటే ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టి టైం ఈ పీడీ యాక్ట్లు అనేటప్పటికీ వాళ్ళ కుటుంబాన్ని నేను దగ్గరగా చూశాను. ఎవరు పడుకోలేదు, ఎవ్వరు కూడా పడుకోలేదు. ఆ ఇంట్లో తిండి తినని రోజులు నేను ఖచ్చితంగా చూశాను, వాడి బాధలు నేను దగ్గరగా చూశాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగే జన సైనికులందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, మీ మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి.
ఎస్పీ కూడా కుచ్చిరాజు గారు, హరీష్ గారు, మేము ఎందుకంటే మీ పార్టీయే ప్రశ్నించడంతో స్టార్ట్ అయింది. జనసేన పార్టీ, మీ పార్టీ సారీ మన పార్టీ ప్రశ్నించడంతో స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించారు, కేసులు పెట్టించుకున్నారు. అవన్నీ కూడా మా అందరి దృష్టిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ జన సైనికుడు మా నిర్లక్ష్యానికి గురవ్వరు. 100% మేము మాత్రం ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తూ ఉన్నాం. మీరు మనందరూ ఈ ఎన్డీఏ కూటమిని 15 కాదు ఎన్నేళ్ళన్నా సరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ రాక్షస రాజ్యం పోయింది. ఆ రాక్షసులు అన్ని వ్యవస్థలను కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలు ఆయన ఇంట్లో కొట్టాడు. ఇంకా బయట గురించి ఎందుకని అది అన్ని తెలివి కూడా కొట్టాడు. అలాంటి రాక్షసుడు మళ్ళీ రాకూడదనే నమ్మకంతో జనం అందరూ ఉన్నారు. మనం ఈ రాష్ట్ర అభివృద్ధికి 5 ఏళ్ళు సరిపోదు. మొత్తం అప్పులు చేసి సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, అన్ని తాకట్టు పెట్టాడు. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఖచ్చితంగా మనం ముందుకెళ్ళిన రోజున 10 ఏళ్ళ తర్వాత మనం అభివృద్ధిలో దేశంలోనే 2వ స్థానం 1వ స్థానాల్లో ఉంటాం మనం ఖచ్చితంగా. ఏదే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని చూసాం, దగ్గరగా చూసాం. మొన్న ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చిన శాఖల మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. ఆయన పూర్తిగా దృష్టి పెట్టి ఆయన ఇచ్చిన శాఖకి 100% న్యాయం చేస్తారు. ఆయన ఫండ్స్ కూడా తెచ్చుకుంటారు. ఆయన ఇచ్చిన శాఖకి న్యాయం చేస్తారు. అలాగే మాకు ఇచ్చిన శాఖ కూడా మేము పూర్తిగా న్యాయం చేయడానికి కృషి చేస్తాం. మరొకసారి జన సైనికులందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే వేదిక ఉన్న నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం మన గుండెపల్లి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఎంతో అప్పులు చేసి వెళ్ళిపోయారు, మన యొక్క కలయిక రూపాయలు 15 సంవత్సరాలు ఆడాలని చెప్పేసి అన్నారు. నిజం. కానీ దానికి ఏ విధమైన ఎడబాట్లు కలగకుండా ఖచ్చితంగా బుచ్చిబాబు గారు దాని దోహదపడాలని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, తెలుగుదేశంలో ఎలా సీనియర్స్ ఉన్నారో మీకు మీకు సంబంధించి మీ నియోజకవర్గానికి సంబంధించి మీ తర్వాత ఉన్న పరిస్థితుల్లో కూడా అలా సముచిత స్థానం కలిగించాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత దీనిలో ముఖ్యంగా గ్రహించవలసింది మనకి 2,05,000 ఓట్లు కోలేండి. మనకి 2 లక్షల కోలవుతే ఇవాళ పన్నాడు సతీష్కి ముందులో 33,330 ఓట్లు వచ్చినాయి. ఈసారి 39,000 చదవచ్చు. కేవలం ఏంటంటే మనం ఎవరైనా సరే ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఏ విధంగా మెసేజ్ మనకి ఇచ్చాడో దాని ప్రకారంగా ఒక్కోటి కూడా వేరే పక్కగా ఖచ్చితంగా చేయడం జరిగింది. మీరు ఏమనుకున్నప్పటికీ కూడా నేను ఒక మాట మాట్లాడాను. ఏదైనా ఒక కులం వన్ సైడ్ ఉండి 98% ఒక పార్టీకి కాసి పార్టీకి ఓటు వేసిందంటే అది కాపు కులం అనే చెప్తున్నాను. నేను ఒక్కోటి కూడా చెప్తాను. ఒక కులంతో ఏది సాధించాం కనీసం 4 కులాలు కరెక్ట్ కావాలి. కనీసం ఇది ఎందుకు చెప్తున్నానంటే కులాలన్నీ కావాలి. కానీ అంత ఖచ్చితంగా చేసేది ఖచ్చితంగా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్నో మీటింగ్లో అందరూ యాదం చేస్తారని నన్ను జనాలు వస్తున్నారు, ఓట్ల కింద డైలాగ్ కావట్లేదు, నాకు సిగ్గేస్తుంది, నన్ను అక్కడ కూర్చోబెట్టుందయ్యా అని రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కళ్ళని స్పందన వచ్చింది. ఆ స్పందన ప్రకారంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు హరీష్ మాధవ్ గారికి 2019లో జనసేన కంటెస్ట్ చేసేందుకు 2 లక్షల చదవచ్చు. హరీష్ మాధవ్ గారికి 3 లక్షల చదవచ్చు. అంటే ఇక్కడ నేను ఏ రేపు చెప్పడం అన్నది కాదు. ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఎలా వస్తుందంటే నేను మొట్టమొదటి ఎవరైనా అడిగితే మన హరీష్ మాధవ్ గారికి మీరు స్టేట్లో మొట్టమొదటి హైయెస్ట్ మెజారిటీ వచ్చే సీటు హరీష్ మాధవ్ గారు అని నేను చెప్పాను. కానీ ఆ పరిస్థితి అక్కడ కలగలేదు. ఆ పరిస్థితి కలగలేదంటే దానికి ఏంటన్నది దానికి మనం ఉదాహరణ చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనీసం ఇక్కడ ఏంటంటే రేపు పొద్దున్న ఏదైతే మా యొక్క జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎవరో చూసారు తప్పకుండా మీకు నిరంతరం కష్టపడి మీకు చేశారు. ఆ పరిస్థితి కలిగించి మీ చేదోడు వదులుగా ఇదే ఫ్రెండ్షిప్ గా ఈ ఎలక్షన్ గుండెపల్లి చంద్రబాబు గారు చెప్పినట్టు ఒక 2-3 నెలలు సాగాలని చెప్పేసి నేను కోరుకుంటాను. తర్వాత ఏంటంటే మీరు